and Cloud 4C ఫౌండర్ శ్రీధర్ రెడ్డి గారికి ఒకటి చప్పట్లు వేసుకోండి. అది అండ్ నా ముద్దు పిల్లలకి ఈరోజు నేను ఇక్కడ నిలబడుతున్నానంటే మీ అందరి వల్లే. మీ అందరి సంతోషం నాకు కావాలి కాబట్టి. అండ్ ఈ రోజు నేను అనుకున్నట్టే శ్రీధర్ గారిని తీసుకొచ్చి పైలట్ ప్రాజెక్ట్ గా 33 స్కూల్స్ కి తీసుకురావడంతో ఇంకో 100 స్కూళ్ళు యాడ్ అయ్యాయి. స్కూల్లో యాడ్ అవ్వడమే కాదు, కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ప్రామిస్ చేశారు. మేము ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి వస్తుండగా అక్కడ సంస్కృత్ స్కూల్కి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా హాస్టల్స్ కడతానని హామీ ఇచ్చారు శ్రీధర్ గారు. శ్రీధర్ గారు పని చెయ్యాలని అందరికీ ఉంటుంది, కానీ అది పని నిజంగా జరుగుతుందా లేదా అనడానికి టీచ్ ఫర్ చేంజ్ మీతో నడుస్తూ మీరు అనుకునిందల్లా ఈ ఊరికి అయ్యేటట్టు చూస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను. మా మాటని మన్నించి ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు. మా పని ఏ గవర్నమెంట్ వచ్చినా మా పని ఆగకూడదు. బికాజ్ మేము పని చేసే వాళ్ళం. మాకు బీజేపీ కావాలి, కాంగ్రెస్ కావాలి, తెలుగుదేశం కావాలి, అందరూ కావాలి. మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు కావాలి. బికాజ్ మా పిల్లలు బాగా చదువుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఇండియా ఇస్ ద యంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్. అది మామూలు విషయం కాదు. మన పిల్లల్ని మనం బాగా వాడుకోగలిగితే, బలహీన వర్గాల నుంచి మనం పిల్లలకి మోటివేషన్ ఇవ్వగలిగితే, ప్రైవేట్ స్కూల్ పిల్లల కంటే మన స్కూల్ పిల్లలకి ఒక అంబిషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందని నేను నమ్ముతాను. టీచ్ ఫర్ చేంజ్ మంచు లక్ష్మి గారికి, ముఖ్యంగా వారికి, మరి కార్యక్రమానికి స్పాన్సర్ గా ఉన్నటువంటి మన భువనగిరి బిడ్డ శ్రీధర్ రెడ్డి గారికి, మరి మీరందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషం. మంచు లక్ష్మి గారు ఈ యొక్క ఇది టీచ్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమం చేపడుతూ తెలంగాణలో కాక ఆంధ్ర రాష్ట్రంలో కూడా అనేక జిల్లాలల్లో ఎన్నో స్కూల్స్ అడాప్ట్ చేసుకొని మరి క్లాస్ రూమ్ లో స్మార్ట్ రూమ్స్ గా చేసే కార్యక్రమం చేస్తూ మరి మన యాదగిరి గుట్టల్నే, మన యాదాద్రి జిల్లాలనే దాదాపు అంతకుముందు 56 స్కూల్స్ చేసి 56 స్కూల్స్ చేశారు కదండి. ఇప్పుడు దాదాపు 33 స్కూల్స్ మళ్ళీ ఇప్పుడు టేకప్ చేసి మరి అందులో భాగంగా ఇక్కడికెళ్లే మన బగాయత్ భువనగిరి స్కూల్కి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం చాలా సంతోషం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. సంవత్సరానికి 5 లక్షలు 10 లక్షలు ఫీజులు తీసుకునే స్కూల్స్ లో ఉంటాయి అట్లాంటి ఫెసిలిటీస్. ఓకే, అంటే మంచు లక్ష్మి గారు ఇంతకు ముందు మాట అన్నారు, నా బిడ్డ ఎక్కడ పోతుందో ఈ పిల్లలకు కూడా అక్కడ ఎట్లా ఫెసిలిటీస్ ఉంటాయో మీకు కూడా అట్లాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి వారి యొక్క ఆశయం. సో అట్లాంటి ఆశయం మంచి ఆశయం. సో అట్లాంటి అంటే ధనికుల బిడ్డలకు ఉండే ఫెసిలిటీస్ కూడా మీకు ఇచ్చే కార్యక్రమం ఈ టీచ్ ఫర్ చేంజ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నది. సో అంటే ఇక్కడే భువనగిరిలో చదువుకొని ఇట్లా మీలాకనే కింద కూర్చొని 8వ తరగతి వరకు భువనగిరిలో చదువుకొని ఈ రోజు ఒక ఉన్నత స్థాయికి వచ్చి అంటే ప్రపంచ దేశాలల్లా అనేక దేశాలల్లా ఐటీ అని క్లౌడ్ సర్వీసెస్ కానీ ఇంటర్నెట్ సర్వీసెస్ చేస్తున్నారంటే చిన్న విషయం కాదు. ఈరోజు మళ్ళా మన ప్రాంతం ఈ గడ్డ మీద ప్రేమతోటి మళ్ళా వచ్చి మన కోసం మేలు చేసే కార్యక్రమం వీళ్ళంతా చేస్తున్నారంటే ఇది చాలా గొప్ప విషయం. ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు ఏడ మొదలైనాయి, మన ప్రభుత్వ పాఠశాలలో మొదలైనాయి అని చెప్పడానికి ఏ మాత్రం కూడా సందేహం లేదు. ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే ఆ స్థాయికి ఎదిగినరు. మన ముందు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఓకే, చాలా ఆనందంగా ఉంది చూసి. నేను ఈ చదువుకున్న ఈ భువనగిరిలో ఒక మంచి కార్యక్రమంని స్పాన్సర్ చేయడం చాలా ఆనందంగా ఉంది నాకు. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, ఈ అనిల్ రెడ్డి గారు చెప్పినట్టు మేము ఇంకా కృషి చేస్తాం. మీరు మన మీడియా మిత్రులు అన్నట్టు భువనగిరి కాలేజీకి వీలైనంత వరకు సహాయం చేయడానికి ట్రై చేస్తాము. అండ్ మీ అందరి అభిలాష మేరకు తప్పకుండా ఈ కార్యక్రమాలకి తరచూ వస్తుంటామని అండ్ సపోర్ట్ చేస్తామని ప్రామిస్.